మందులు తయారు చేస్తాడు, ఆయన్నే మొత్తం మన భూమిలో విషం పోస్తాడు, ఎథనాల్తోని భూమిలో విషం పోస్తాడు, మళ్ళీ ఆయన్నే క్యాన్సర్ హాస్పిటల్ పెడతాడు. ఆ క్యాన్సర్ హాస్పిటల్కి మళ్ళీ మన ప్రభుత్వం భూమి ఇస్తుంది. ఆనాడు బీఆర్ఎస్ భూమి ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొంచెం దానికి వెసులుబాటు చేసి మళ్ళీ భూమి ఇచ్చింది. అంటే రోగం వాళ్ళే ఇస్తారు, క్యాన్సర్ హాస్పిటల్కి కూడా మనమే పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీ గారైనా, బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా రైతు 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 అని మాటలు చెప్పడం కాదు, నిజంగా రైతుకి ఏది మంచిదో అది చేయండి దయచేసి. రైతులు మొత్తుకుంటుంటే కూడా పచ్చటి పొలాలలో ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడం కరెక్ట్ కాదు. మేము పోయి గద్వాల్లో ఉద్యమం చేసినాం, చేస్తే పెద్ద దన్వాడ దగ్గర ఫ్యాక్టరీ అక్కడి నుంచి తరలించే పరిస్థితి తీసుకొని వచ్చినాం, పోయి అక్కడే కూర్చున్నాం బంద్ చేసేంత వరకు. మరి ఇక్కడేమో ఉద్యమాలు చేస్తే రౌడీ షీట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ రైతులందరి పట్ల చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ అంటారు దాన్ని, ఆ రైతులందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సమితి అండగా నిలబడి ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు ఇక రైతులు యూరియా వస్తలేరు అన్నది మర్చిపోవాలి, బోనస్ ఇస్తలేరు అన్నది మర్చిపోవాలి, అప్పుడో ఇప్పుడో రైతు బంద్ వేస్తున్నారన్న విషయం మర్చిపోవాలి. కాబట్టి కాళేశ్వరం ఇష్యూ తీసుకొచ్చి ముంగట పెట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిరు. నిన్న పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి గారు, కాళేశ్వరం ఇట్లయింది అట్లయింది అట్లయిందని. నిజంగా కూడా నేను ఇవాళ కూడా చెప్తున్నా, సాధికారికంగా చెప్తా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారికి ఆఫీసర్లు చెప్పింది చెప్తారు తప్పితే నీటి మీద అవగాహన ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. ఎస్, నేను ఛాలెంజ్ చేసి అవునయ్యాల, ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కరెక్ట్ ఒక 1/2 కిలోమీటర్ చిన్న రాక్ గోడ కడితే, రాళ్ళ గోడ కడితే డైరెక్ట్గా నీళ్లు అన్నారం పోతాయి, సుందిలా పోతాయి, అక్కడ నుంచి ఎల్లంపల్లికి పోతాయి, అక్కడ నుంచి మిడ్మానేర్కి పోతాయి, మిడ్మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి పోయేటి ఎస్ఆర్ఎస్పీకి పోతాయి, పునరుజ్జీవన పథకానికి పోయేటి అవి అటు పోతాయి, మా నిజాం సాగరు, మా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు వాటన్నిటికి వచ్చేటి అవి వస్తాయి, నల్గొండ దాకా కాకతీయ కెనాల్ల నీళ్లతోని టోటల్ ఒక 30 lakh వాటికి కూడా వాటర్ పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అవినీతి మరకలు పాత గవర్నమెంట్ మీద వేయాలన్నటువంటి దుగ్ధతోని ఇంతమంది రైతులు ఇన్ని లక్షల ఎకరాలను ఎండబెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు ఒక పార్టీ మీద మీరు విమర్శ చేయాలి కాబట్టి అది మేడిగడ్డ కడితే ఇట్లయితుంది అట్లయితుంది కూలిపోతుంది, నేను మేస్త్రిని నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ని పక్కకు తీసి కంప్లీట్గా అన్నారం సుందిల్లని తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా ఈ విషయం చెప్తారు. చేయగలిగి ఉండి కేవలం ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఇట్లా మోసం చేస్తే అసలు టోటల్ బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరకలు అంటడానికి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నా నేను చాలా స్పష్టంగా. వీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు, ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలోకి వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడినందుకు. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్కి పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. 1.5 సంవత్సరం కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడు ఎవడన్నా వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారని నేను అడుగుతాడు ఇంగ్లీష్లో, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి?
ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జతగడతాడు, అయితే బీజేపీతో జతగడతారు. ఏముంటుంది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి ఒక లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్ లెస్గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయనను పరామర్శించిండట. ఆ ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు? ఎస్, ఇవాళ అడుగుతా ఉన్నా నేను. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులాడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్. సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న వీడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి. మాతో మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నా ఇవాళ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తి అది. ఎవడబ్బా సొమ్ము? ఇచ్చింది ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది? ఎక్కడోడు వాడు? తెలంగాణోడా, ఆంధ్రోడా? ఎందుకని పంచిపెడతారు మీరు? ఇప్పుడు దాన్ని అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరు ఇవాళ అవినీతికి. 33 లక్షల టన్నుల కలప అండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా? 33 లక్షల కలప హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? ఇవ్వడానికి వీళ్ళకి లేదు. కేసు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు కుయ్యి అంటలేదు, కై అంటలేదు. మేము మొదలుపెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదందా, భూ కబ్జా నేను ముందే చెప్పిన. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను అధికారంలోకి వచ్చేదాక అన్ని రివ్యూ చేస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది రివ్యూ చేస్తాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా రివ్యూ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ భూములు, తెలంగాణ ప్రజల భూములు, ధార్మిక సంస్థలకు సంబంధించిన భూములు, అప్పనంగా తింటున్నటువంటి భూములు అన్నీ కూడా కక్కిస్తాం చెప్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎవరన్నా కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్లు కావచ్చు. ఒక ప్రజల ఎజెండా లేదు, పని చేసుకునేటోళ్ళను అడ్డం పడాలా? ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటున్నా కదా నా పని నేను. ఏంటి ప్రాబ్లం మీకు? దమ్ముంటే డైరెక్ట్గా కొట్లాడండి, రోడ్డు మీదకి రండి, పంచిపెట్టండి 1400 కోట్లు. రండి రోడ్డు మీదకి నాతో పాటు నిలుసుందాం, సమానంగా పోదాం. ఇవాళ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలకు, నేను ఆవేశంలో కోపంలో చెప్తలేను, నేను ఆవేదనతో చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో
అమరవీరులను ఈ భుజాల మీద మోసినాం మేము. సువర్ణ అనే పాప చచ్చిపోతే ఆ శవాల మీద పడి ఏడ్చినాం మేము. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షానే నిలబడ్డానే. మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కాంట్రాక్టర్లతో ఎవరు మాట్లాడుకున్నారో తెలుసు, కార్మికుల పక్షాన ఎవరు ఉన్నారో మీకు తెలుసు. దాస్తే దాగేటి విషయాలు కాదు ఇవి. ఎక్కడ ఆగవు అవినీతి చేస్తే. ఇవాళ రేపు ఉన్న సమాజంలో బోల్డన్ ఉంటాయి, ఒక్క నిమిషంలో బయటపడుతుంది. నాకు ఇంత గుండె ధైర్యం ఎందుకుంది, నిక్కచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నా నేను? ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన ఉద్యమకారుల కోసం. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ వనరులు కాపాడడం కోసం ఫైట్ చేసిన. తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకని ఫైట్ చేసిన? ఎందుకంటే తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉద్యమాలు చేసే సందర్భంలో చాలా సంఘాలకు డబ్బులు ఇచ్చి తోలేదు వాళ్ళను. తెలంగాణలో ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ బస్సులు ఇచ్చి తోలేదు వాళ్ళను ఉద్యమాలకు. నా నిజామాబాద్ జిల్లాలో నేను ఎంపీగా ఉన్న 10 ఏళ్లలో నారాయణను చైతన్యను అడుగుపెట్టనీయలే. నిజామాబాద్ జిల్లాలో నేను అంత కట్టరుగున్నా నేను. ఇలా అదే నారాయణకు చైతన్యకు పాలు అమ్ముకుంటాడు హరీష్ రావు. మళ్ళీ డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు నేను, పెద్ద పెద్ద స్కూల్స్ 500 జనాభా దాటితే విజయ డైరీ పాలే కొనాలా. 100% తెలంగాణ రైతులకు లాభం జరగాలి, పాడి రైతులకు. ప్రైవేట్ వాడికి లాభం జరిగేది ఏంది? ఫీజులు తగ్గిస్తున్నాడా? ఫీజుల నియంత్రణల కోసం చట్టాలు తేవాలంటే వీరు చేసిండ్రా? రిక్వెస్ట్ ఒకటే నేను ప్రజలందరితో కూడా, దయచేసి అల్టిమేట్గా రాజకీయంగా ఎవరి అంశాలు వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకుంటాం, ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజలు నచ్చితే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటే పదవులు ఇవ్వకపోతే ఇంట్లో వండం. తెలంగాణ రక్షణ సేన అది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను బలంగా ప్రజాస్వామ్యం నమ్ముతా. పార్టీ ఉండడమే పవర్. పార్టీ అనేది పవర్లో ఉంటే అదనం పవర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటేనే పవర్, ఒక రాజకీయ పార్టీ అంటేనే పవర్. ఆ పవర్ చూపిస్తున్నాం ఇవాళ మేము. ఇవాళకి 73వ రోజు మా పార్టీ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్ని ఉద్యమాలు చేసినారో చేసినామో మీరందరూ చూస్తున్నారు. పోయిన 20వ తారీఖు మేము బాయిబాటకు అక్కడ పోతే ఇవాళ కంపల్షన్కి వచ్చింది కదా ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గనులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మెడికల్ బోర్డు పెడతామంటుంది, అలియాస్ నేమ్స్లకి కమిటీ వేస్తామంటుంది. పోరాటం అంటే ఇట్లా ఉంటుందా? లేకపోతే నాకు పదవి ఇచ్చినప్పుడే వస్తా? ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్ట్రీ ఇవ్వాలంట, మళ్ళా ఇరిగేషన్ మంత్రి. తిన్నది సరిపోతలేదా బాబు? సరిపోవట్లేదా? ఇంకా కూడా చేసిన అవినీతి సరిపోవట్లేదా? పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరకలు సరిపోతలేదా? అనకొండలాగా తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. నా రిక్వెస్ట్ సింపుల్గా ఒకటే, మేము ఒక పార్టీ పెట్టుకున్నాం, పార్టీ పేరు రక్షణ సేన అని వచ్చింది, మేము అడిగింది కాదు. 5 పేర్లు అడిగితే వాళ్ళకెళ్ళి వాళ్ళు ఒకటి ఇచ్చిర్రు. దాన్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, న్యాయం నా పక్షాన ఉన్నది. అల్టిమేట్గా విజయం నాదవుతుందని నేను అనుకుంటున్నా. ఏ పేరు వచ్చినా సరే ఆశీర్వాదం ప్రజలది ఉండాలి. ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ ఇష్యూ నేను ప్రజల నుండి ఫైట్ చేస్తాను. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, ఎస్పెషలీ సోషల్ మీడియా నుండి సొల్లు మాటలు మాట్లాడేటోళ్ళను. తల్లి చెల్లె అనే విషయం కూడా, ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో కూర్చోవాలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే చూస్తూ ఊరుకోరు. సభ్యత, సంస్కారం ఉండాలి. ఇది ఆంధ్ర కాదు, అడ్డమైన తిట్లు తిడితే చూసుకుంటూ ఊరుకోవడానికి. మర్యాద ఉంటుంది తెలంగాణలో, అది పాటించండి. ఇంగితం ఉండాలి కొంచెమన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, మీ ఇంట్లో కూడా చెల్లె ఉంటుంది. దమ్ముంటే ఇష్యూ మీద మాట్లాడండి. ఎస్, నేను ఇలా బాజాబ్తా చెప్తున్నా. ప్రదీప్ కన్స్ట్రక్షన్కి డెఫినెట్గా క్విట్ ప్రో కో కిందనే కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం. దమ్ముంటే దాని మీద చెప్పండి. బూతులు తిట్టడాలు, ఎటువంటి అటు మాట్లాడాలు, నా ఫోటోలు తీసి